शिवाय गुरवे नमः। 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 బట్ వినయంతో గురువుని ప్రశ్నించిన వాడికి ఆయన ఆ యొక్క బ్రహ్మ విద్యని ఉపదేశిస్తారు, రహస్యాలు కూడా బోధిస్తారు అర్హత కలిగిన వారికి. ఈ కలికాలంలో అలా జరగలేదు. ఎందుకంటే బ్రహ్మ విద్య అనేది సామాన్యమైనది కాదు. కానీ ఇక్కడ ఈ కలికాలంలో దేనికి ప్రాముఖ్యత, దేనికి వక్కర్లేదు, ఇలాంటివన్నీ ఎవరి ఇష్టానుసారం వస్తున్నాయి. అంటే బుద్ధి అనుసారంగానే ఉంటుంది. అందువలన ఒక శిష్యుడు వెళ్ళి గురువుని అడగటం కానీ వినయంగా, ఇవన్నీ ఇప్పుడు జరగలేదు. కానీ శాస్త్రంలో అది చెప్పబడినది. ఒక బ్రహ్మనిష్ఠుడైన గురువుని వినయంగా సమీపించి, అప్పుడు సమిధలు అంటే అక్కడ హోమం అలా చేసేవారు కాబట్టి గురువుగా అది సమర్పించి వినయంగా ఆ శిష్యుడు అడుగుతాడు, బ్రహ్మ అంటే ఏమిటి, బ్రహ్మ విద్య ఏమిటి, ఆ విద్య వలన ఉత్కృష్టతను పొందటం, బ్రహ్మ అవటం ఎలాగా, కాబట్టి పూజ్యులైన తమరు నాకు ఉపదేశించవలసిందని ఇది చాలా సార్లు మీ అందరికీ బోధలో చెప్పడం జరిగింది. సరే, శిష్యులు అంటే అందరూ రకరకాలు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉండేవారు. కలికాలంలో డెఫినేషన్ ఎలా అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉండేవాళ్ళే శిష్యులు. వాళ్ళకి ఇష్టమైనది మాత్రం చేసేవాళ్ళే శిష్యులు ఇప్పుడు కలికాలంలో. అలా అని గురువులు అడ్జస్ట్ అవుతారు. సరే, ఏది ఏమైనా గురువు యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనండి, గురువు యొక్క తపన అన్ని కూడా కేవలం తనను ఆశ్రయించిన వాడికి పరమ శ్రేయస్సును ఎలా పొందింపజేయాలని ఆలోచిస్తారు. అది ఇక్కడ ఇహము పరము అనరు. జ్ఞానం తెలిసిన వాడు, వేదాంతం బోధించేవారు ఇహము పరము అనరు. ఎందుకంటే రెండు లేనివే. కాబట్టి ఇహపరాల్లో వాడికి సుఖం లభించాలి, శ్రేయస్సు కలగ చేయాలి అని ఆ గురువు భావించాడు. లౌకిక పరమైన గురువులు అరే నీకు పుణ్యం వస్తుంది, అలా చేయి ఇలా చేయి, ఇవన్నీ. కానీ తాను ఏదిగా ఉన్నాడో, ఏది మాత్రమే పరమ శ్రేయస్సుని కలగ చేస్తుందో అదే శిష్యులకు బోధిస్తారు. వాడు మొదట ఈ బాహ్య ప్రపంచంలోని కష్టాలకే ఆశ్రయిస్తాడు. వాడు అంత తొందరగా అది నమ్మడు. స్వర్గ నరకాలను నమ్మినంత తేలికగా బ్రహ్మని నమ్మడు వాడు. ఎందుకంటే వాడి బుద్ధి అలాగా, ఎన్నో జన్మలెత్తాడు. ఇవన్నీ కేవలం సమర్థింపులే. తనని తాను చూసుకున్నప్పుడు బ్రహ్మము తప్ప అన్యము లేదని గ్రహింపునకు ఎవరికైనా వస్తుంది. కేవలం దేహాన్ని చూసుకుంటేనే కాదు, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, తిన్నది ఎలా పచనం అవుతుంది, ఎలా అన్ని జరుగుతున్నాయి తనలో, ఎలా ఆ శరీరం పెరిగింది, వీటన్నిటికీ సైన్స్ లో ఎక్కడ ఆధారాలు లేవు. మీరు ఎంత సైన్స్ ని పరిశోధించినా పుట్టినప్పుడు అలా ఉన్నవాడు ఎలా పెరగగలిగాడు, అసలు ఆ శరీరం ఎలా సాగింది, వీటన్నిటికీ సైన్స్ లో ఎక్కడా లేవు. ఏదో గుండె ఎలా కొట్టుకుంటా అంట, ఎలా కొట్టుకుంటుందో వాడు ఏం చెప్పగలరు? లోపల ఏ మెషిన్ లేకుండా గుండె ఎలా కొట్టుకుంటారు? ఇది నమ్మినవాడు, తాను ఉన్నాడు అని నమ్మినవాడు బ్రహ్మశక్తి వలన అనేది నమ్ముతాడు. అదే మూర్ఖత్వంగానో వేరేగా ఉంటే నేను నేనే అంటాడు. ఆ బ్రహ్మం లేదా అదంతా క్రాష్. స్వర్గ నరకాలు నమ్మచ్చు కొంచెం. రకరకాలు మనుషులందరూ ఒకే రకంగా ఉండరు, వారి బుద్ధి ఒకే రకంగా ఉంటారు. సత్యం తెలుసుకున్న వారి బుద్ధి మడుగు నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు మాత్రమే గురువు పట్ల ఆ గౌరవ భావం అవి ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి, గురువు శ్రద్ధాభక్తులు ఉండాలి, వినయము ఆ నమ్మకము అంటే అదే నిన్నే వచ్చింది. గురువు మాట ఎందు ఆ గురువు ఎందుంటే గురువు మాట ఎందు అచంచలమైన విశ్వాసం ఉన్నవాడు తప్పకుండా అప్పుడే వాడికి సూక్ష్మాలు బోధిస్తాడు. అనుకోవచ్చు అంతా బోధించేశారు కదా, ఇంకా సూక్ష్మాలు ఉన్నాయా ఇందులో, లేవని మీరెలా చెప్పగలుగుతారు? బ్రహ్మమైన వాడికి అందులో సూక్ష్మం ఉందో లేదో తెలుస్తుంది.
అవన్నీ వాడు అనుకోవచ్చు. శిష్యుడు ఏమనుకున్నా గురువుకి ఏమిటండి? చెప్పాను కదా, శిష్యుడు సర్వ స్వతంత్రుడు, ఇచ్ఛానుసారంగా ఉంటాడు. కాబట్టి శిష్యుడిని కొంతకాలం పరీక్షించటం ఇవన్నీ సరే. అక్కడ శాస్త్ర ప్రకారంగా పరీక్షించడం, ఇక్కడ బాహ్యానికి పట్టుకున్నాడు కాబట్టి ఆ బాహ్యంలో అతడికి కొన్ని కష్టాలను తీర్చి నెమ్మదిగా ఈ కలికాలంలో ఇలా జరుగుతుంది. కలికాలంలో సద్గురువు దొరకటమే దుర్లభం అని చాలా సార్లు బోధనలు వచ్చాయి. సరే, కష్టపడకుండా దొరికారు కాబట్టి ఏదైనా అంతే కదా, కష్టపడి సంపాదించిందైనా కొంతకాలానికి విలువ కోల్పోతుంది. ఇలా జీవి ఆ యొక్క అజ్ఞానపు జీవి యొక్క లక్షణాలు అలాగే ఉంటాయి. సరే, ఏది ఏమైనా ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బ్రహ్మజ్ఞానంతో సంసారాన్ని తరించాలని కోరుకోవడం చాలా గొప్ప విషయం. అంటే జన్మ సార్థక చేసుకోవడం. సంసార సాగరం అంటే కష్టాలు దాటటం కాదు. బ్రహ్మజ్ఞానంతో బాహ్య కష్టాలు ఎలా తీరుతాయండి? కాబట్టి సంసార సాగరాన్ని అంటే ఈ జనన మరణాల నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నావు, చాలా మంచిది, ధన్యుడవు నీవు. బ్రహ్మ అనేది ఒక సార్థక నామధేయం. సరే, ఆ అర్థము బృహ్ అనేది బ్రహ్మలో దాని యొక్క అర్థం చెప్పాడు ఆయన. కాబట్టి బృహ్ అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. అది ఎప్పుడూ నిత్యమైనది, శుద్ధముగానే ఉంటుంది, బుద్ధముగా ఉంటుంది. అంటే చంచలంగా ఉండదు, దాని బుద్ధి స్థిరముగా ఉంటుంది, ఏకమది. ముక్త స్వభావం, చెల్లించదు అటు ఇటు. ఉదాహరణలో చెప్పినట్టుగా భయాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు వీళ్ళు అన్నారని ఇంకో మాట లేదు, దాని ఉన్నది ఒకటే, నిత్యమైనది, శుద్ధం, సర్వజ్ఞం, సర్వశక్తియుక్తం. తెలియందంటూ ఏమీ లేదు. బ్రహ్మ చాలా శక్తివంతం. బృహ అనే శబ్దానికి ఇన్ని అర్థాలు. కాబట్టి బ్రహ్మ అనగానే ఇంతటి శక్తివంతుడు అని తెలుసుకోవాలి, తెలియక కాదు. సరే, గురువు అలా చెప్తూ ఉంటారు కదా పాపం. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మే అయి ఉంటాడు. బ్రహ్మను తెలుసుకుని ఏదో సాధనతో బ్రహ్మను పొందగలవని ఎక్కడా చెప్పబడదు. బ్రహ్మమును తెలుసుకున్నవాడంటే వాచా వేదాంతులు అయినట్టుగా నాకు తెలిసిపోయిందండి ఉన్నది బ్రహ్మము అని చెప్పటం గొప్ప విషయం కాదు. అది ఆచరణ, బ్రహ్మ లక్షణాలు ఆచరణలో పెట్టారు. బాహ్యాన్ని వదిలేస్తే కదా, నేను వదిలేస్తే కదా వాడు బ్రహ్మం. నేనును పట్టుకుని నాకు ఇది తెలుసు, అలా తెలుసు, ఇలా ఉంటాను, అలా ఉంటానంటే వాడికి సాధ్యము కానే కాదు. విశుద్ధ తత్వానికి వచ్చిన తర్వాత ఇంకా ఇలా అయ్యో ఇలా ఉండండి అలాంటివి ఉండవు, కట్టే కొట్టే తెచ్చేలాగానే ఉంటుంది. కాబట్టి నేను ఇలా ఉండాలి అలా ఉండకూడదు అని అంటూ మళ్ళీ బాహ్యంలో ఇది కావాలి అది కావాలి అనుకుంటే ఏవో కోరికలు ఉంటే వాడు అవ్వడు. వాచావేద అసలు లేనే లేదురా నేను అనేది, బాహ్యం లేనే లేదు, ఎందుకు నీకు ఇంత తాపత్రయం, అది ఒప్పుకో. బ్రహ్మాన్ని ఒప్పుకుంటాడు, బాహ్యాన్ని అంటాడు. రెండు లేవురా అన్నా సరే, ఎందుకంటే వాడికి ఏదో భయం, దొంగ భయం. ఇది సమర్థింపుగా చెప్పుకునేది, పూర్ణ బ్రహ్మం అవ్వకుండా ఉండే ప్లాన్ వాడు. అందుకని సమర్థింపులు చెప్పు, క్షమాపణలు అడుగుతుంటాడు. క్షమాపణ కూడా సమర్థింపే. దేనికి క్షమాపణ? నువ్వు మరలా చెయ్యకుండా ఉండేటైతే క్షమాపణ, మరలా చేసేటట్టయితే క్షమాపణ దేనికి? అర్థాలు మారిపోతాయి. కాబట్టి శృతి కూడా బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మయే అయి ఉంటాడు అన్నదే కానీ బ్రహ్మను తెలుసుకుని ఏదో సాధనతో బ్రహ్మను పొందగలవు అన్నది. కాబట్టి ఏదో బ్రహ్మను తెలుసుకోవాలి పొందాలి అనే మోహం కాదు ఉండవలసింది. నేను బ్రహ్మమునే, కాబట్టి అదే విధంగా నేను ఉండాలి, ఉంటాను కాదు ఉండి తీరాలి అన్న నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. ఆ బ్రహ్మ బుద్ధి, ఆ లక్షణాలు ఏమిటో తెలిసింది, అలా ఉండాలి అంతే. అందుకనే సుమ్మయిరు అన్నాడు రమణ మహర్షి. మిమ్మల్ని సాధన ఎవరిని కూడా ఆయన ఏం చెప్పలేదు, సుమ్మయిరు అన్నాడు, నీవు నీవుగా ఉండు అన్నాడు. కానీ మీరు మీరుగా ఉండట్లేదు కాబట్టి, రెండుగా ఉంటున్నారు కాబట్టి ఈ సాధన. సరే, ఎన్ని చేసినా రెండు ఒకటవుతుందా? అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే నిశ్చయ బుద్ధి లేకపోవటం వల్ల, ఏకత్వం లేకపోవటం వల్ల. ఇష్టానుసారంగా గురువు మాట ఏందనంటే, గురువు ఏందనంటే, ఏది చెప్పినా గురువు మాట వేరు కాదు. ఇక అది రకరకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్క ఇది ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. బాహ్య ప్రపంచంలోనే ఉంటారు.
ఆ బాహ్యమైన వాటి పట్ల ఇంకా మోహం అనండి, ఇంకోటి అనండి, ఇక ఏది చెప్పినా ఆ నేను ఉన్నన్నాళ్ళు బ్రహ్మము అవ్వలేరుగా కావలేదు. ఏం పర్వాలేదండి, బానే అండి. అప్పుడప్పుడు గురువు గారి దగ్గరికి వెళతాము, రోజు గురువు గారి ప్రవచనం వింటాము, నమస్కారాలు చేసుకుంటాం, ఇదే బాగుందండి అనుకునేవాడిని బాగు చేసేవాడు. అందుకే బుద్ధి నిశ్చయం, నేను బ్రహ్మము అన్న బుద్ధి నిశ్చయం కలగాలి. అటు ఇటు ఆ బుద్ధిని ఇది చేయరు. చాలా సులభం అసలు. మీరు అనవచ్చు, ఏమంటే దేహం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, దేహానికి ఏవో వస్తున్నాయి కదా. నిన్ను గుర్తించమని చెప్పింది ఎవరు? ఎంతో మందికి లోపల తెలియకుండా ఎన్నో జరుగుతాయి, ఎప్పుడో బయటపడుతుంది. మరి వాడు అన్నాడు హాయిగా ఆనందంగానే ఉన్నాడు కదా. ఇప్పుడు మీరైనా బ్రహ్మము తెలిసి ఏమిటి చేశారు? మరి ఇప్పుడు రోగం తెలిస్తే ఏమిటి చెయ్యాలి? అందుకని వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి, వాడాలనుకుంటే వాడాలి, అంతే, సింపుల్. ఎస్, చెప్పినంత సులభమే. బుద్ధి నిశ్చయం కలిగింది. వెళ్ళొద్దని ఎవరు చెప్పటం లేదే, వాడొద్దని చెప్పటం లేదు, దిగులు అవసరం లేదు, అనవసరమైన సమర్థింపులు, అనవసరమైన దిగులో ఏమైపోతుందన్న భయం ఎందుకు? అసలు లేని దాని గురించి భయం ఎందుకు? కాబట్టి ఆ నిశ్చయ బుద్ధి కానివ్వండి, దేహం లేదన్నది ఎప్పుడు కలుగుతుంది? బోధ యందు పూర్ణ విశ్వాసం ఉండాలి. బోధ యందు పూర్ణ విశ్వాసం లేనప్పుడు కాలక్షేపమే అవుతుంది. ఎందుకంటే మీ అభిప్రాయాలు మీవి, బోధ అభిప్రాయాలు బోధవి. అవి ఏవి లేవా అని అన్నప్పుడు నువ్వు లేవన్నది తెలుసుకో. ఏది లేదు అంటున్నావో అది ఉండటం వల్లే నువ్వు ఉన్నావు నీలో. అది లేకపోతే సెకను కూడా నువ్వు ఉండలేవు అన్న పరమ సత్యం నీకు తెలిసినా దానిని తెలియనట్టుగా యాక్షన్ చేస్తుంది. అన్నీ తెలుసు, అదొక్కటే తెలియదు అన్నట్టుగా చేస్తుంది. ఆ చెయ్యి నోటి వరకు వెళ్ళదు, లేదా నోట్లో పెట్టుకున్నది మింగుడు పడదు. ఆ బ్రహ్మం కనుక నువ్వు లేదు అని ఏదైతే అసలుదో అదొక్కటి. అంటే అసలైనది ఆచరణలో పెడితే నేను బ్రహ్మం అని సుమ్మైరా నోరు మూసుని కూర్చుని ఉన్నప్పుడే మీకు దేహ ఇవన్నీ కూడా అంటే దేహానికి వచ్చేవి రావు. కాబట్టి బ్రహ్మను తెలుసుకోవాలి, పొందాలనే మోహం. అరే మోహం మీకు ఉందో లేదో మీకే తెలుసు అనుకోండి, మళ్ళీ నేను అనటం ఎందుకు. కొంచెం కఠినంగానే ఉంటుంది ఉపదేశం. విశుద్ధం దగ్గరకు వచ్చిన తర్వాత నుండి బోధ అయిపోయిన తర్వాత అంటే మీ యొక్క ఆచరణను బట్టే బోధ ఉంటుంది. పొందినదే పొందవలసినది కాదు. అయినా తాను ఆత్మయే అయినప్పటికీ తన యథార్థం తెలియని కారణంగా దేహాదులే తాను అయినట్టు పొరపాటుగా ఈ జీవుడు అభిమానపడతాడు. పొందినదే పొందవలసినది కాదు. నీవు బ్రహ్మమే, అందులో ఏం సందేహం. బ్రహ్మం కాకపోతే నువ్వు మాట్లాడలేవు, చూడలేవు, అసలు లేవలేవు. నేను అనగలవా? అనలేవు. ఇది తెలుసు, ఈ పరమ సత్యం మీకు ఎవరికి తెలియదు, అనడానికే లేదు. ఇంత బోధ జరిగాక అయ్యా నాకు తెలియదండి అనకూడదు, దొంగ మాట. సాధన ఏం చేయాలో తెలియదు అనటము దొంగ మాట, మనసులో ఉండట్లేదు అనటము దొంగ మాటలే. సాధన చేసిన వాడికి ఎందుకు తెలియదంటే అన్ని తెలుస్తాయి. కాబట్టి సాధన ఎప్పుడొచ్చింది? నీవు బ్రహ్మమే అని తెలిసి కూడా నీవు బ్రహ్మముగా ఉండట్లేదు కాబట్టి. ఉండలేకపోవటం అనేది ఇంకా చెప్పడానికి లేదు, నువ్వు ఉండట్లేదు అంతే. ఉండలేకపోవటం అనేది మొదట్లో అనాలి. ఇంత బోధ జరిగాక ఉండలేకపోతున్నాను అంటే అది అబద్ధం, కపటత్వం. ఉండే అవకాశం ఉన్నా నీవు ఉండటం లేదు. అక్కడ నీ బుద్ధి నిశ్చయత లేదా, ఇష్టం లేదా, ఇక అవన్నీ అనవసరమైన మాట. కాబట్టి ఇక్కడ ఏదో కాస్త కరుణతోటి దేహాదులు తానైనట్టుగా పొరపాటున అని, పొరపాటు ఏమి లేదండి, మీకు అందరికీ తెలిసిందే. ఉపదేశం కాబట్టి అంటే గురువుని ఇప్పుడే కదా అతను శిష్యుడు సమీపించాడు, అందుకని బోధలో అలా చెప్తున్నాడు. అతను ఇప్పుడే మొదటగా బోధ వింటున్నాడు ఆ శిష్యుడు. అవిద్య వలన దేహాది రూపుడైనట్టి ఆత్మకు ఆత్మ పొందనిది పొందవలసినది అవుతుంది. అందువలనే శృతులు ఆత్మను అన్వేషించాలి, పొందవలెను అని ఉపదేశిస్తున్నారు. అందువలన విరోధం ఏమీ లేదు. అదేమి అబద్ధము కాదు, ఇంకోటి కాదు. నీకు తెలియదు కాబట్టి ఒరే దాన్ని పొందరా అన్నారు. తెలిసిన తర్వాత అది నువ్వే అని చెప్పారు. తెలియనప్పుడు ప్రేమగా చెప్తారు, అలా కాదు ఇలాగా, ఇలా ఉండు, ఇలాంటి ఈ బుద్ధులు ఉండకూడదు, ఇలా ఇవన్నీ చెప్పడం జరిగింది. కూలంకషంగా అంటే అసలు ఎక్కడ అనుమానానికి లేస మాత్రమైన తావు లేకుండా తెలిసిన తర్వాత రాముల వారికి కూడా నేను చెప్పానయ్యా, ఇక నీ ఇష్టం ఎటుంటావో అన్నాడు. ఇంకా తెలిసినదే తెలుసుకోవలసినది కాదు కదా, సామాన్యంగా తెలిసినదే అయినా విశేషంగా తెలియదు కాబట్టి ఈ యొక్క బ్రహ్మముడు గురించి విశేషంగా తెలుసుకోవాలి.
అని చెప్తుంది శృతి. దాని గొప్పతనం తెలుసుకుంటే మీరు ఆచరిస్తారు, సందేహం లేకుండా దాన్ని పొందుతారు. పొందినదే మరణం. పరమ శ్రేయస్సును కలగజేస్తుంది బ్రహ్మం అని తెలిసిన సహజంగా మీరు మీరుగా ఉండండి అనే చెప్పాడు రమణ మహర్షి. మీ సహజ స్థితిలో ఉండు అన్నాడు. ఏమన్నాడు? ధర్మంగా ఉండరా అన్నాడు. ధర్మంలోనే అన్నీ వస్తాయి. ఏది? ప్రేమగా ఉండటం, అందరినీ సమానంగా చూడటం, ఇలాంటివన్నీ కూడా అందులోనే వస్తాయి. నీవు నీవుగా ఉండు చాలు. గురువుకి ఎప్పుడు అధికారం వస్తుంది? సర్వస్వ శరణాగతి పొంది, లేదు మేము పొంది తీరుతా అన్నవారి మీద గురువుకి హక్కు ఉంటుంది. నేను అని నువ్వు నీ ఆత్మను తెలుసుకుంటున్నావు, అయినా దేహాదులను కూడా నేను అని ఆయా వ్యవహారాలలో ఆ సమయంలో అనుకుంటున్నావు కదా. నేను ఇలా, నేను అలా ఉన్నాను, నాకు ఓపిక ఉంది, బాలుడను, యువకుడను, వృద్ధుడను, ఇలా రకరకాలుగా నేను నేను అని ఆ దేహాన్ని సంబోధిస్తున్నారు. దేహం నేను అని అనుకుంటాను కాబట్టి అన్ని కూడా అహమేవ దేహ, దేహ ఏవ అహం, అహమేవ ఇంద్రియం, ఇంద్రియం ఏవ అహం, అహమేవ మనః, మనః ఏవ అహం. ఇలా దేహంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటారు కాబట్టి అన్ని నేను నేను అంటూ ఉంటాడు. నాకు సందేహం వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, ఇలా ఏదో వాడు రకరకాలుగా అన్ని నేనే అంటూ ఉంటాడు. నా ధర్మం, నా దేహ ధర్మం అంటాడు, నా బాధ్యత అంటాడు, ఏదో రకరకాలుగా. అక్కడ ఏమీ లేదు, అయినా సరే ఎందుకు అంటే దానికి ఏవో రకరకాల కారణాలు చెప్తారు. కాబట్టి అంతా కూడా నేను ఈ దేహం అనే అంటాడు తప్ప ఆ ఆత్మ అని వాడు గుర్తించు. అది ఉండటం వల్లనే నేను ఇన్ని చెయ్యగలుగుతున్నాను అన్నది గుర్తించినట్టుగా వ్యవహారం చేస్తాను. ఎందుకంటే గుర్తిస్తే మరి అదిగా ఉండాలి కదా. ఇక్కడ ఆయన కూడా కొంచెం కఠినంగానే చెప్పాడు. ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్తాను. నేనే దేహం, దేహమే నేను, నేనే ఇంద్రియం, ఇలా వ్యవహరిస్తున్నప్పుడు దేహాది రూపతనే నీ ఆత్మని, నాదే ఈ దేహ ధర్మం, ఇంద్రియ ధర్మం, మనోధర్మం అని వ్యవహారం జరుగుతున్నప్పుడు దేహాది ధర్మాలు నీ ఆత్మయే అని అభిమాన పడుతూ కూడా నేను అనే రూపంగా నాకు నా ఆత్మ తెలియనే తెలుసు కదా అంటూ విరుద్ధంగా మాట్లాడితే నీకు సిగ్గు అనిపించటం లేదా అని అడిగాడు. ఎలా అనిపించటం లేదు అని అడిగాడు. ఎందుకంటే ఆత్మ అని తెలుసు, ఉన్నది ఆత్మ అని తెలుసు, ఆత్మ వల్లే సర్వము జరుగుతోంది అని తెలుసు. ఇలా రకరకాలు దేహంతో ఇంద్రియము మనస్సు అనే చెప్పేశాడు సింపుల్ ఒకటే మాటలు. నేనే ఇంద్రియము, నేనే దేహం. కాబట్టి అదంతా భోగమే, దేహం కోసం తాపత్రయం. కానీ ఆయన చక్కగా నేను అనే రూపంగా ఉన్నది ఆత్మే అని నాకు తెలుసు, మీ అందరికీ నాకంటే ఇక్కడ ఆయన రాసింది. కాబట్టి ఎలా మాట్లాడతాం, నీకు సిగ్గు అనిపించటం లేదా అని అడిగారు. దేహాది సంఘాతం కంటే ఆత్మ వేరని, పరలోకానికి కూడా అది వెళ్ళగలదని నీకు తెలుసు. అయినా వ్యవహార కాలంలో ఇష్టప్రాప్తి కోసం ఇష్టం అనుకున్న వస్తువు కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు, అనిష్ట పరిహారం కోసం నచ్చదు అనిపించిన దాన్ని దూరం చేసుకుంటున్నప్పుడు దేహాదులు మరియు వాటి ధర్మాలే ఆత్మను భావనను వదలకుండానే ఉన్నావు కదా. ఇది కూడా నీకు తెలుసు. అందువలన నేను ఇలా అని అంటే ఆ ఆత్మ అని నీకు స్పష్టంగా తెలుసు అని అనటం కూడా తప్పే. నువ్వు అలా ఉండకుండా, ఆ విధంగా చెయ్యకుండా నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని అనటం ఎలా, ఎంతవరకు సబబు? కాబట్టి ఇందా మనం చెప్పిందే మళ్ళీ ఇక్కడ చెప్పారు. పరలోకానికంటే ఈ దేహం వెళ్తుందని తెలుసు, బ్రహ్మాన్ని ఎందుకంటే సృష్టించిందే బ్రహ్మ, అసలు లేనే లేవరు. ఎవడైతే ఇలా వ్యవహరిస్తాడో వాడి కోసం వాడి బుద్ధి ఏదో సక్రమంగా ఉంటుంది, కనీసం దానికోసమైనా వాడు మంచిగా వ్యవహారం చేస్తాడు దుష్టత్వం లేకుండా అని పరలోకం ఉంది అన్నారు. ఒరే నువ్వు అక్కడ మంచి పనులు చేస్తే ఇదిరా మంచి. అసలు అవన్నీ ఎందుకు? పరమ శ్రేయస్సు, మళ్ళీ ఈ గోలే ఉండదయ్యా, మళ్ళీ ఎక్కడికో వెళ్తే మళ్ళీ ఇక్కడికే రావాలి కదా. కాబట్టి లౌకిక వ్యవహారంలో ఉన్నట్టు ఈ భావన అలా ఉండదు పక్కకి. దేహాతీతమైన ఆత్మనిశ్చయం నీకు ఉన్నది అన్నావే, దాన్ని ఒప్పుకున్నావా? శాస్త్రీయ వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా నీవు దేహాతీతమైన ఆత్మను విడిగా తెలుసుకున్నావా? ఎందుకంటే శాస్త్రోక్తమైన వర్ణము, ఆశ్రమము, వయోవస్థాదుల గల ఆత్మను
నేను అని నిర్ధారించే కదా యజ్ఞయాగాదులను ఆచరిస్తున్నావు. దేహాదులకు సంబంధించిన వర్ణాశ్రమాదులను ఆత్మయందు ఆరోపించకుండా వాటిని ఆచరించగలవా? దేహాదులే ఆత్మ అను భావనే సమ్యక్ జ్ఞానం అని కూడా నువ్వు ఒప్పుకోవటం లేదు. కనుకనే దేహాదులే ఆత్మ అను బుద్ధి మిథ్యా జ్ఞానమే, పొరపాటే. కాబట్టి దేహాదులకి అతీతమైనది ఆత్మ. ఈ దేహము బుద్ధి ఇవన్నీ ఆత్మ అనడానికి లేదు. అందుకనే ఎన్నోసార్లు చెప్పారు, సాక్షిగా మాత్రమే ఉంటుంది ఆత్మ. ఆత్మ సాక్షే. నువ్వు సాక్షి అయితే నీవు ఆత్మవే. నువ్వు సాక్షిగా ఉండకుండా నేను అని వ్యవహరిస్తున్నావు కదా. నేను, నాది, నావి, నేను ఉద్ధరించాలి, వాడిని ఉద్ధరించాలి, వీడిని ఉద్ధరించాలి. నేను కాకపోతే ఎవరు ఉద్ధరిస్తారు? ఏమో నువ్వు ఉద్ధరించాలి. ఎవరిని ఎవడు ఉద్ధరించాడు? లోపల బ్రహ్మం అనేవాడు ఉన్నాడు. నీలో ఎలా ఉన్నాడో అవతల వాళ్ళు కూడా ఉన్నాడు. వాడికి అలా రాసి పెట్టింది అంతే. నువ్వు కష్టపడుతున్నావు, వాడు సుఖపడుతున్నాడు, అంతే తేడా. దానికి కూడా మళ్ళీ బాధే. నేను ఇంత కష్టపడితే వాడు అసలు నన్ను మెచ్చుకోడు, జల్సాగా ఉంటున్నాడంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు? వాడికి నేను పెట్టింది, నేను తిన్నది, అంటే నేను సంపాదించి పెడితే వాడు జల్సాగా ఉంటున్నాడు, వాడికి ఏమాత్రం కూడా ఇది లేదు అని నువ్వు అంటే నిన్ను పెట్టమని ఎవడన్నాడు? దానికి సమాధానం ఉంటుందా? సమర్థింపులే ఉంటాయి. కాబట్టి ఒకరి గురించి ఏదో చేసేయాలి, ఒకరి గురించి ఏదో చేయాలి. ఆహా నేనే చేశాను, ఇది నా సంతోషం, అది వాళ్ళ సంతోషం, ఇవన్నీ అనవసరం. ఆత్మ లేకుండా ఇవి నువ్వు అనగలవా? నీలో ఆత్మ లేకుండా. మరి ఆత్మ ఉన్నప్పుడు ఇంకా డైలాగ్ లేదు. ఉండు, నీ చేత ఏది చేయించాలో అది చేయిస్తుంది. నీ చేత వాడు ఉద్ధరించబడాలంటే వాడు ఉద్ధరించబడతాడు. నీవు కేవలం ఒక కర్త కారయిత లాగా అంతే తప్ప అక్కడ నీ గొప్పతనం ఏమీ లేదు. అందుకే ఋగ్వేదలో గురువు ఎక్కడా అని అన్నా. ఎప్పుడు గురువు లేడు? నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు గురువు. కాబట్టి ఆహా గురువేం లేడులేండి, కొట్టిగా ఏదో బోధ చేస్తారు, విందాం చాలు, అది గురువేంటి అనుకుంటే అది కూడా అహంకారం అయిందిగా మరి. కాబట్టి గురువు లేడు అని అనుకున్నా నష్టమే లేదు. నీ వ్యవహారం, నీ మాట చేత ఎలా ఉన్నాయో నువ్వు చూసుకో. గురువు చెప్పక్కర్లే, బోధ విన్నావుగా, ఆత్మ తెలిసింది కదా, ఆత్మలాగా ఉండు. అప్పుడు ఏ గురువుకి నమస్కరించాలి? అక్కర్లే. నమస్కరించినంత మాత్రాన ఏమిటి తగ్గింది నీకు అని ప్రశ్న వేసుకుంటే ఏమి నష్టం లేదు. ఒక నమస్కారం వల్ల ఏమిటంటే అవతల వాడు కూడా బ్రహ్మమే కదా, బ్రహ్మానికి నమస్కరించాలి. కానీ ఒక గురువు అనుకుని గురువుని మనం ఇది చేసుకుని నమస్కరించాలంటే ఎంతటి అహంకారం వస్తుందండి. తెలిసిన తర్వాత నువ్వు ఆచరణలో పెడితే అది గురువుకి ఆనందం. ఆచరణ ఆచరణ ఆచరణ. నీవు బ్రహ్మవైతే గురువుకి ఆనందం. నీ నమస్కారానికి ఓ అర్థం, గురువు అన్నదానికి పరమార్థం. ఇన్నుంటాయి. అవి ఏమీ లేకుండా గురువు గారు మీరే అంతా, మీరు లేకపోతే మేము లేవు, ఈ డైలాగులన్నీ వ్యర్థాలే. పెద్ద ప్రయోజనం ఏమి లేదు వాటి వల్ల. ఎక్కడి నుంచి వస్తుంది ప్రయోజనం? లేదు. కాబట్టి అనవసరమైన వ్యర్థ ప్రసంగాలని చాలా సార్లు బోధలు వస్తుంది. ఇవన్నీ వ్యర్థ ప్రసంగాలే. అప్పుడు మీ డైలాగులన్నీ బోధ జరిగితేనే ఇలా ఉన్నామండి, బోధ లేకపోతే ఏమైపోతామండి అనేది ఎంతటి, మీరే ఆలోచించుకోండి ఒకసారి. ఆ డైలాగ్ కరెక్టేనా అని. బోధ జరిగినప్పుడే లేరు, బోధ లేకపోతే ఇంకేమైపోతాము అంటే అర్థం ఎక్కడుంది అసలు? అంటే బోధ యొక్క అర్థం ఏంటి? ఆచరణ పెట్టమనా లేదా వింటూ ఉండమనా? ఏ గురువు అలా ఆశించడు. నేను చెప్తూనే ఉండాలి, వీళ్ళు వింటూనే ఉండాలి, వీడు శిష్యుడుగానే ఉండాలి జన్మాంతం అని అన్నవాడు గురువే అవడు. తనంతటి వాడిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసేవాడే గురువు. కాబట్టి గురువుని ఏదో ఉద్ధరించాలి, గురువుకి ఏదో ఇచ్చేయాలి, గురువుకి ఏదో చేసేయాలని భావించడం. ఏమిటి మీరు ఇచ్చేది ఆయన పుచ్చుకుని? కాబట్టి ముందు మనసులోంచి ఆ దేహ భావనలు తీసేయండి. మీరు ఇవ్వవలసి వచ్చింది ఏదో ఎలాగో మీ చేత ఆయన తీసుకుంటాడు, దానికి మీరేం అవస్థ పడక్కర్లా. ఏది జరగాలో జరుగుతూనే ఉంటుంది. దాని బదులు గురువు చెప్పిన బోధని ఏది ఆచరణలో పెట్టాలి అది ఆచరణలో పెట్టాలి. చక్కగా అబద్ధాలు ఆడకండి, కపటత్వం లేకుండా ఉండండి, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీ ధర్మం అంటే అదే. కపటత్వము అబద్ధాలు లేకపోతే ఎంత ఆనందం ఉంటుందో మీకే తెలుసు. కాబట్టి గురువు దగ్గర కూడా అలాగే ఉండమని. కేవలం గురువు దగ్గర మాత్రమే కాదు, అందరి దగ్గర అలా ఉంటే ఆనందం మీ దగ్గరే.
ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలండి? ఉన్నవి రెండే, కపటత్వము ఇవే, వేరే ఏం లేవు. కపటత్వం అన్నా అబద్ధం అన్నా ఒకటే, రెండుగా చెప్పాము అంతే. కాబట్టి అవి లేకుండా ఉంటే చాలు. అసలు మీ ధర్మం మీరు ఉన్న మాట స్వచ్ఛంగా పలకండి. ఏది అదే నిజమో అదే చెప్పండి. గురువుతో కూడా అలాగే ఉండండి. నిర్భయత్వం అంటే అదే. మరి మీరు నిర్భయంగా ఉంటే ఎవరికంటే భయపడాలి, దేనికి భయపడాలి? ఆ నిర్భయత్వం మిమ్మల్ని ఆనందంగానే ఉంచుతుంది. నిర్భయత్వం లేనప్పుడే ఏడుపులన్నీ, భయాలు, దొంగ భయాలు. చేయటం ఎందుకు, చేసి భయపడటం ఎందుకు? మీరు చెప్పిన పిల్లల్ని చేసి ఇలాగా అలాగా, ఇది అంతే. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మను నేను అని నిర్ధారించే యజ్ఞయాగాదులు ఆచరిస్తున్నారు. ఏమో తప్పన లేదో పుణ్యం కావాలి. దేనికి పుణ్యం? ఏదండి? ఈ దేహంతో నువ్వు వెళ్తావా స్వర్గానికి? పేరు పెట్టుకుని అక్కడికి వెళ్తావా? సినిమాల్లో చూపించినట్టుగా ఫలానా అని అక్కడ పేరు చదువుతారండి? అలాంటివి ఏమి ఉండవు. అక్కడ చిత్రగుప్తుడి దగ్గర నిలబడి లైన్ లో నిలబడి అలాంటివన్నీ ఏమి ఉండవు. తీసుకెళ్లి కాగే నూనెలో పడేయటమే అంతే తప్ప అక్కడికి వెళ్ళి పేరు విచారించి వీడేం చేశాడని యమధర్మరాజు విచారిస్తాడు, అవన్నీ లేవండి. అంతమంది భటులు ఉంటారు, అవన్నీ కేవలం సినిమా కాబట్టి మీకు అలా చూపించారు. అలా ఏముండవు. ఏదో రంభ ఊర్వశులు డాన్స్ చేస్తారు అనుకుంటున్నారా? అవి కూడా ఉండవు. ఇంకో సూక్ష్మం, అక్కడ ఏదో డాన్సులు ఉంటాయి, బాగా మధుర పదార్థాలు. ఏమిటి తింటారు దేహమే లేకపోతే? సినిమా కాబట్టి అలా చూపిస్తారు, వాడికి ఆనందాన్ని చూపిస్తారు. ఏమి ఉండదు అక్కడ, వాడు ఉంటాడు అంతే. బాధలు ఇక్కడ అనుభవిస్తాడు. ఒకరిని బాధ పెట్టాడు కాబట్టి ఇక్కడ ఇంకోటి అనుభవిస్తాడు. అబద్ధాలు చెప్పినందుకు ఇంకోటి అనుభవిస్తాడు. మోసం చేసినందుకు ఇంకోటి అనుభవిస్తాడు. అక్కడ వాటికి శిక్షలు విడిగా ఉన్నాయి. అక్కడ ఏం భటులు ఉండరు, అన్ని చెయ్యరు. మాటలు ఏమి ఉండవు ఆ సినిమాల్లో లాగా. ఎలాగైతే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేస్తే ఏసీ వస్తుంది, అలాగా ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఈ దేహం ఉండదు. మీరేదో అనుకుంటారేమో జోకు, ఇలాగా ఈ దేహంతో అక్కడికి వెళ్తాను నేనని. మీ జడ్జి చెప్పాను కదా, వెంట్రుక కూడా మీతో రాదు. అక్కడికి వెళ్ళేది లింగ రూపం, అంటే అది వేరే. నామరూపాలు లేనిదే వెళ్తుంది ఎక్కడికైనా. రూపంతో వెళ్తే అందరు వెళ్ళి రారండి స్వర్గానికి నిమిషానికి ఒకసారి. వాడికి బతిమాలుతాడు, వాడికి లంచాలు ఇస్తారు, ప్లీజ్ ప్లీజ్ అని. కాబట్టి అలాంటివన్నీ ఏం లేవు. అంటే మీరు ఏదో స్వర్గం అంటే ఏదో ఉంటుంది, నరకం అంటే ఇలా ఉంటుంది అని మీరు అనడానికి ఏమి లేదు అక్కడ. ఆల్రెడీ మీరు ఇక్కడ ఎప్పుడు చేశారో అప్పుడే యమధర్మరాజు అన్ని టకటక చేసేస్తూనే ఉంటాడు. వాళ్ళకేమి గంటలు అంతంత పుస్తకాలు పట్టుకుని వాళ్ళు ఉండక్కర్లా. బ్రహ్మం పుస్తకం పట్టుకుని కూర్చుంటాడా? చిట్టా రాస్తాడు అంటే అర్థ తీరిగ్గా కూర్చుని రాస్తాడా? అలా ఏమి ఉండవు. మెషిన్ల కంప్యూటర్లు ఎలాగైతే టకటక అన్ని వచ్చేస్తాయో వాళ్ళ దగ్గర కూడా సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి వాళ్ళు. ఇంకా మీరు ఇక్కడ స్విచ్ చేయాలి, కరెంట్ కావాలి, ఎన్నో కావాలి. అక్కడ వాటన్నిటితో పని లేదు. కాబట్టి దేహాదులే ఆత్మను భావనే సమ్యక్ జ్ఞానం అని ఒప్పుకోవటం లేదు. దేహాదులే ఆత్మను బుద్ధి మిథ్యాజ్ఞానం. అంటే ఇవే అది అనటం. ఏదో ఈ దేహంతో ఏదో పొందాలనుకోవటం, అంటే నా దేహం నశించిన తర్వాత కూడా ఏదో పొందాలి అనుకోవటం. ఇహ పరలోకాలు ఏమిటి పోయాక లేదు అనిపించే ఏమీ లేదు అక్కడ. ఎక్కడ వేలాడతావో తెలీదు, ఎక్కడ ఉంటావో తెలీదు, అదంతా భయంకరం. అక్కడ ఆత్మ ఉంటుందని అనుకోకండి, ఆత్మ అక్కడికి ఏమి ఉండదండి. అయినా తెలియని దాన్ని, ఈ తెలిసింది పరమ శ్రేయస్సురా, నీకు అసలు అక్కర్లేదురా అని చెప్తుంటే దీన్ని వదిలేసేసి అక్కడ ఏ దేహంతో వెళ్తాం, అక్కడ రంపు ఉంటుందా, లేకపోతే ఏం పెడతారా, అమృతం పెడతారా? అమృతం పెడతారా? ఇవన్నీ ఎందుకండి? అది తెలియదు మీకు. కానీ ఇక్కడ ఈ శ్రేయస్సు అనే దాన్ని పొందిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు చెప్తున్నారు. ఎవరన్నా స్వర్గం నుంచి వచ్చి చెప్పారండి స్వర్గంలో ఇలా ఉంటుందని మీకు, నరకం ఇలా ఉంటుందని ఎవరన్నా చెప్పారా? సాక్ష్యాలు ఉన్నాయా? ఏ సాక్ష్యము లేదు, ఎక్కడ ఏది లేదు. అయినా సరే దాన్నే నమ్ముతారు. నరకం ఇంత భయంకరం అని తెలిసినా కూడా ఏవో కర్మలు ఆచరిస్తూనే ఉంటారు. మీరు చేసిన కర్మల్లో పాపం లేదని మీరు అనగలరా? అనలేరు. కానీ ఇక్కడ సాక్షులు ఉన్నారు. వేదాంతమే ఉన్నది, మీకు మీరే సాక్ష్యం ఉన్నది బ్రహ్మమే అనడానికి. ఏది కాదు, ఇంత సాక్ష్యం ఉంది. పరమశ్రేయస్సు అని ఆనందం ఉన్నది, ఉన్నంతసేపు ఆనందంగా ఉండవచ్చురా, ఏది అనుభవించొద్దని ఏం చెప్పలేదు, అన్ని హాయిగా ఉండొచ్చు అని ఇంత పరమ సాక్ష్యం ఎదుర్కొంటా కనపడ్డా దీన్ని కాబట్టి ఇది తీసుకోవాలి, ప్రమాణంగా తీసుకోవాలి.
ఏది కనపడటం లేదో, దేనికి సాక్ష్యం లేదో దాని యందు మటుకు అపేక్ష. అని వశిష్ఠుల వారు ముందే చెప్పారు, రామా నీకు బోధంతా చేశాను, ఇక నీ ఇచ్ఛానుసారంగా నీవు నీకు ఏది నచ్చుతుందో అని అన్నారు ఇంకా డైరెక్ట్ గా. నీవు ఏది శ్రేయస్సు అని అనుకుంటావో దాన్ని ఆచరించిన ఆయన అని చెప్పారు. అంటే మీకు ఏది శ్రేయస్సు అని మీరు భావిస్తారో ఆ విధంగా ఉంటే దేహమే అనుకుంటారా, ఇంకా వాళ్ళని వీళ్ళని ఉద్ధరిస్తూ ఉండొచ్చు. ఇష్టం ఎవరిని ఉద్ధరిస్తారో, ఏం సంపాదించుకుంటారో. ఇంకా నాకేం చెప్పకండి, ఎందుకు లేదు అమ్మా నాకు చెప్పి మళ్ళీ మీరు ఏదో చేస్తే మళ్ళీ క్షమాపణ చెప్పాలి, నేను మళ్ళీ వినాలి. కాబట్టి మీ ఇచ్ఛానుసారంగా ఉండవచ్చు. విశుద్ధ వేదాంతం అనగానే ఇంకా మెచ్చుకోళ్ళు లేకపోతే బతిమాలటాలు ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. ఎవరి ఇష్టానుసారంగా వారు ఉండవచ్చు. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 వేదాంతం అవిద్యను నిరూపించడానికి ప్రయత్నించటం లేదు. అజ్ఞానం నాకున్నది అని ఎవరికి వారే అంటున్నారు. వాడే బ్రహ్మ విద్యను తెలుసుకుని ఈ సంసారం నుంచి తరించాలని కోరుకుంటాడు. నీ యొక్క స్వరూపము బ్రహ్మమే. తెలియనప్పుడు అది అవిద్య, తెలిసిన తర్వాత వేదాంతం మాత్రం నువ్వు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన బ్రహ్మవే, అవిద్య అనేది లేనే లేదు అని బోధిస్తుంది. అంటే మీ అందరికీ కూడా అందులో ఏమీ అనుమానం లేదు. కొంత అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నారు ఉన్నది బ్రహ్మమే అని. అవిద్య ఎవ్వరికీ లేనే లేదు. అందరూ కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్త బ్రహ్మస్వరూపులే. లేనే లేనట్టి అవిద్యని ఉన్నది అనుకుంటూ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారు. స్వాభావికంగా సర్వజనానుభవ సిద్ధమైన ఈ అవిద్యనే ఉన్నదన్నట్లుగా అధ్యారోపణ చేసి అజ్ఞానులు కల్పించుకున్న ఈ యొక్క కర్తృత్వ భోక్తృత్వాది సర్వ అనర్థాన్ని తెచ్చుకుంటున్నారు. ఉపనిషత్తుల్లో భగవద్గీత ఇవన్నీ కూడా వశిష్ఠ రామాయణం అద్వైతవన్నీ కూడా కేవలము బ్రహ్మతత్వాన్ని బోధిస్తాయి, అవిద్య లేదని చెప్తాయి. కానీ ఇది అవిద్య అని చెప్పదు, ఎందుకంటే లేని దాన్ని ఉన్నదిగా ఎలా చూపిస్తారు. అందువల్ల నువ్వు ఏదైతే వ్యవహారం చేస్తున్నావో నేను నేను అని, అది నిజానికి లేదు అని చెప్తారు. బోధంతా కూడా అదే ఉంటుంది. నువ్వు పరబ్రహ్మ స్వరూపం, ఈ విధంగా ఉంటే నిన్ను మించిన వాడు నువ్వు ఆ యొక్క ఈ సృష్టి చేసిన ఆ బ్రహ్మము సమానం. ఎప్పుడైతే నీవు నేను నేను అంటూ ఈ ఐడెంటిటీతో తిరుగుతావో, అంటే ఏదైతే లేదో అది ఉందని విభజిస్తావు. ఎలాగైతే దూరంగా నీరుందని తలంచి పరిగెట్టుకుంటూ వెళ్తే నిరాశ ఎదురవుతుంది, అలాగే తాడును చూసి పామని భ్రమపడినప్పుడు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. అలాగే ఏదైతే లేదో ఈ ప్రపంచము, ఈ ప్రపంచాన్ని, ఈ బంధాలు, వస్తువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా భావన చేస్తూ ఉంటారు. కేవలం నేను అన్న అధ్యారోపం వల్ల. నేను భ్రమము అనుకున్న వాడికి భ్రమలు లేవు, భయాలు లేవు, బాధలు అంతకన్నా. కానీ ఎవడైతే నేను నేను అని అంటాడో వాడికి ఈ భయాలు ఉంటాయి. వాడికి అన్నిటికీ ఇదే. కొంతమంది నాకు తెలుసు అన్న అహంకారంతో ఉంటారు,
కొంతమంది భయంగా ఉంటారు. ఇక రకరకాలు ఇవన్నీ మీ అనుభవంలోవే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి అనుభవాలు వాళ్ళవి, ఎవరి తెలివితేటలు వాళ్ళు. ఇంత చేస్తే ఆత్మ లేకపోతే నీవు లేవు అన్న పరమసత్యం తెలుసుకున్న వాడే మౌనంగా ఉంటాడు. ఆచరణలో పెట్టిన వాడే రమణ మహర్షి చెప్పినట్టుగా సుమ్మ ఇరు అని హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. ఏది కాదు, తెలివితేటలు వాడివి కాదు, ఒకటిని ఉద్ధరించింది వీడు కాదు, ఏది వీడి గొప్పతనం, సర్వము ఆ ఆత్మదే అని ఎప్పుడైతే క్రెడిట్ అంతా తనది కాదు అని పరమ సత్యాన్ని తెలుసుకుంటాడో వివేకవంతుడు నోరు మూసుకునే ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఇక వాడికి దేని యందు తపన, తాపత్రయము, ఆరాటము, భయాందోళనలు అంటే ఇప్పటి వరకు ఏవేవైతే పొందారో అవేవి ఉండవు వాడికి. ఏదో దాచుకోవాలని, ఇంకా ఏదో కొనుక్కోవాలని, ఇలాంటివన్నీ కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు కొనుక్కుంటారు, నీ చేత అది జరుగుతుంది. ఇలా రకరకాల మోహమే ఇదంతా. నాది నేను అనుకోవడం అంతా ఆ భయంకరమైన మోహం, నేనుతో మొదలైన మోహం. కాబట్టి వాడు అజ్ఞాని. అంటే ఈ వివేకం కాకుండా ఈ దొంగనేనుతో ఉన్న వివేకం, చాలా తెలివిగలవాడిని అనుకుంటా. అలా సమర్థింపులు చెప్పుకుంటూ ఉంటారు. ఉపనిషత్తులు ఇది బ్రహ్మము అని విషయీకరించి ప్రతిపాదించటం లేదు, విషయం కానట్టి ప్రత్యేగాత్మగా ప్రతిపాదిస్తూ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానాది భేదాన్ని అవి నిరూపిస్తున్నాయి. ఎందుకంటే ఉన్నది అదే, అంతేగాని ఇది కాదు ఇది కాదు అని ఎలా అంటాయి. నైతి నైతి అని వీడు అంటారు. ఉపనిషత్తు కూడా ఏం చెప్పిందంటే ఇది మాత్రమే కాదురా బ్రహ్మం అని చెప్పింది. ఇదే బ్రహ్మం అని ప్రతిపాదించట్లేదు, ఇది మాత్రమే కాదండి. ఇది ఇది కాదు అంటే అర్థము ఇది బ్రహ్మం కాదని కాదు, ఇది మాత్రమే కాదు అంటు. నువ్వు ఇది అంటున్నావేమో, నీవు మాత్రమే కాదురా, ఏ రూపంలో ఉన్నదైనా సరే బ్రహ్మమే, పుట్టిన ప్రతిదీ బ్రహ్మమే. నువ్వు నీకు కనపడేది, కనపడనిది, కదిలేది, కదలనిది సర్వము అందుకే అని అది ప్రతిపాదిస్తుంది. అది నిరూపణ చేయడానికి ఉపనిషత్తులు ఇవన్నీ. అంతే తప్ప ఇది కాదు ఇది కాదు అంటే అర్థము ఇవేవి బ్రహ్మం కాదని కాదు అర్థం. అది నువ్వు అనుకుంటున్నావేమో ఇదే బ్రహ్మమని, కాదురా అంతా బ్రహ్మమే. నువ్వు ఈ బ్రహ్మాన్ని ఒక్క చోట మాత్రమే చూడగలవు అనడానికి లేదు, అక్కడ మాత్రమే గుడి ఉంది అని నీవు బాహ్య ప్రపంచంలో చూసి చెప్తావు, ఇంకెక్కడా లేదు అని అంటావు. మరి నీ ఇంట్లో కూడా దేవుడు గది అని పెట్టావు కదా, మరి అది దేవాలయంగా ఎందుకు భావించలేదు అంటే, ఎందుకంటే నువ్వు దాన్ని నీకున్న గదిలాగా ఆయనకు కూడా ఒక గది అన్నావు, ఒక ప్లేస్ అన్నావు, అందువల్ల గుడికి వెళ్ళాలి, అక్కడ అదంతా జరుగుతుంది. సరే అదొక, కానీ బ్రహ్మం అలా లేడే, ఒక చోట కొలువే ఫలానా చోట ఉన్నాడు అని నువ్వు నిరూపించలేదు. ఎందుకంటే నువ్వే, నీతోనే మొదలు బ్రహ్మం, నీతోనే మొదలై నీతోనే అంతమవుతావు. నువ్వు ఉన్నన్నాళ్ళే నువ్వు బ్రహ్మం అనగలవు, అంతటా ఉన్నది బ్రహ్మం అనగలవు, లేదా ఇంకోటి ఏదో అనగలవు. నువ్వే లేకపోయాక ఇంకా అనేదేమి. అందుకనే బ్రహ్మం నీతోనే మొదలై నీతోనే అంతమవుతుంది. అందుకని ఈ గొప్పంతా బ్రహ్మముది అని ఎవరైతే నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో ఇక వాడు అసలు ఏది చేయక, దేనికి తాపత్రయపడక్కర్ల, వాడి చేత అన్ని జరుగుతూ ఉంటాయి. జ్ఞాతృజ్ఞేయ జ్ఞానాది భేదాన్ని కలిగిస్తాయి, ఇదే రహస్యార్థం. కనుక ఉపాధి చేయవచ్చిన ఈ యొక్క కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నట్టుగా కల్పించి అవి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తాయి. ఉపదేశం తర్వాత వాటిని తొలగిస్తాయి, అది గ్రహించాలి. మొదట మీకు కూడా బోధలు అలాగే చెప్పబడింది, ఒకటేసారి ఏం లేదు ఉన్నది బ్రహ్మమే అని చెప్పబడలేదు. వాడికి వాడెవడో తెలుసుకోవాలి ఫస్ట్. అందుకని వాడి యొక్క కష్టాలు, వాడి యొక్క బాధలు అవన్నీ కూడా ఆ తర్వాత నెమ్మదిగా అవునరా నువ్వే అని, ఆ తర్వాత ఒరే నువ్వు కాదురా, నీ లోపల ఉన్న ఆ శక్తి ఏదో గుర్తించు,
అది మాత్రమే ఉందని. ఇదంతా సంప్రదాయం. సంప్రదాయము అంటే అర్థం ఒక క్రమ పద్ధతి. ఎందుకు ఆ క్రమ పద్ధతి? ఎందుకు స్కూల్లో 1వ క్లాస్ నుంచి మొదలెడతారు? ఎందుకు 1వ తరగతి అన్నారు? వాడికి అప్పటి వరకు ఇల్లే ప్రపంచం, వాడికి ఏమీ తెలియదు. ఏదో అమ్మ చెప్పినవో నాన్న చెప్పినవో పెద్దలు చెప్పినవో అలా కాదుగా, ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఈ ఆలు ఇలా ఈ యొక్క పద్ధతి అని స్కూల్లో చెప్తారు. ఒక సాంప్రదాయాన్ని ఏర్పరిచారు. దానివల్ల వాడు మొదట అక్షరాలు అనటం నేర్చుకుంటాడు, రాయటం నేర్చుకుంటాడు, తర్వాత పదాలు, ఈ విధంగా ఒక క్రమ పద్ధతిగా. అలాగే పిల్లవాడు పుట్టినా కూడా పరమాత్మ కూడా ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేశాడు. నెమ్మదిగా వాడు పాకటము, కూర్చోటము, నడవటం. అంతేగాని గబుక్కున వాడు పుట్టగానే నడవల. ఒకళ్ళు నడుస్తారండి, ఒకళ్ళు పాకుతారండి అన్నట్టు లేదు. ప్రతి వాడికి ఇదే పద్ధతి. అందులో కొంత తేడా ఉండవచ్చు, అంటే పాకచ్చు, పాకకపోవచ్చు. కానీ అసలంటూ వాడు ఏదో పాకడానికే చేస్తారు, ఎక్కువ పాకడు అంతే. ఇలా అంతే తప్ప పద్ధతిలో ఎక్కడ భేదం లేదు. ఎందుకంటే ఇది పరమాత్మ ఏర్పరిచిన సంప్రదాయం. బోర్ల పట్టాలు ఇలాంటివన్నీ ఏదో రకరకాలుగా ఆయన ఒక పద్ధతి ఏర్పరిచారు. ఆ విధంగానే వాడు పుడతాడు, పెరుగుతాడు, అన్ని జరుగుతాయి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ సైన్స్ రకరకాల పద్ధతులన్నీ కూడా పరమాత్మ ఏర్పరచకపోతే వచ్చాయా? ఏమీ రావు. పూర్వకాలంలో కూడా ఉన్న పద్ధతులే. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క పరమాత్మ కొన్ని సంప్రదాయాలు, అంటే ఒక క్రమ పద్ధతిని ఆయన ఏర్పరిచారు. ఇది నువ్వు నా తెలివితేటలు అన్నావు, అంతకంటే ఎక్కడన్నా నేను అన్నావు అంటే అది ఆ పరబ్రహ్మమే. ఆయన లేకపోతే నువ్వు అనేది లేదు, వినేది లేదు, ఏది లేదు. కాబట్టి ఒక సంప్రదాయం ఏర్పరిచాను. అదే విధంగా నీకు కూడా ఈ యొక్క ఉపదేశం జరుగుతుంది. కాబట్టి బోధ జరిగిన తర్వాత ఇహ నిశ్చయ బుద్ధి కలిగి తీరాలి. కలగనప్పుడే పరీక్షలు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చదవను అంటే పిల్లవాళ్ళని కోపడతారు, కూర్చోబెట్టి చదివిస్తారు. స్కూళ్ళల్లో ఇప్పుడు ఇళ్లలో తల్లిదండ్రులు బెత్తం పుచ్చుకుంటారు. అది తప్పదు వాడికి. పరీక్ష పాస్ అవ్వాలి, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలి. కాబట్టి బెత్తాలు అవన్నీ పుచ్చుకుంటారు. రకరకాల పద్ధతులు ఉంటాయి. అద్వైతంలో సామభేద దాన దండోపాయాలు అన్నా కూడా దండము అంటే అక్కడ ఏది మిమ్మల్ని కొట్టడమో మిమ్మల్ని శిక్షించడమో జరగదు. కొంత మాట కఠినం అనిపిస్తుంది. పూర్వకాలం గురుకులాలు ఫ్రీ అని ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు ఉంచేసుకుంటారండి శిష్యుల్ని. కాల పరిమితి విధించేవారు. ఈ కాలంలో వాడికి వస్తే సరే సరే విద్య, గురువులు కొంత అనుగ్రహంతో ఇంకొంతకాలం వాడిని ఇచ్చేసేవారు. రాకపోతే వాడిని వెనక్కి పంపించేసేవారు. ఇక వీడికి రాదు, వీడికి ఏదో ఒక కుల వృత్తో ఏదో చెయ్యండి, ఇక వీడికి రాదు అని అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమిటి జరుగుతుంది అంటే బోధ ఆగిపోతుంది. కాలం ఎవరి కోసం ఆగదు. ఎవరి కాలం ఎంతో ఎవరికీ తెలియదు. కాబట్టి కాల పరిమితి ముగిసే లోపల నువ్వు ప్రయత్నించాలి తప్ప కాల పరిమితి ముగిసే ముందర ఒకవేళ నీ శరీరం అచేతనమైనా నువ్వు చేసేది లేదు, నీ దేహం నీకు సహకరించకపోయినా నువ్వు చేసేది. ఇవి జరుగుతాయి, అందులో ఏం సందేహం లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, అందరికీ ఒకే విధంగా ఉంటుందని చెప్పడానికి లేదు. ఎవరికి ఏ విధంగా ఉండదో ఆ బ్రహ్మ నియతి. ఎందుకంటే బ్రహ్మ నియతిని బ్రహ్మమే మార్చగలడు కానీ ఇంకెవరు మార్చరు. కాబట్టి ఈ రెండు ఉంటాయి. ఈ రెండుని కోల్పోయిన తర్వాత ఏమిటి అనేది అనవసరమైంది. అది అనవసరమైన ప్రశ్న, అనవసరమైన సమాధానం. ఉన్నప్పుడు పొందకుండా లేనప్పుడు బాధపడి ఏమిటి ప్రయోజనం? కాబట్టి అప్పుడు వగచినా లాభం లేదు. సమయం మీరిపోయిన తర్వాత వగచినా లాభం లేదు. మతం మీద ఇక అచేతన స్థితిలో లేకపోతే నువ్వు ఏది చేయలేని స్థితిలో అయ్యో నేను చేయలేకపోయినప్పుడు బాధపడితే ఏమిటి ప్రయోజనం? అన్ని బాగున్నప్పుడు చెయ్యరా అంటే సాధన చెయ్యకుండా అది ఏది కుదరనప్పుడు అప్పుడు ఏదనుకుంటే మటుకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. అధ్యారోప అపవాదాల ద్వారా ప్రపంచరహితమైంది బోధించబడుతుంది.
వికల్పాలను ఎవరైనా నిజంగా కల్పించి ఉంటే తొలగించాల్సి వచ్చింది. కానీ ఇది కేవలం ఉపదేశం కోసం మాత్రమే. తత్వం తెలియగానే ద్వైతం లేనిదే అవుతుంది. కాబట్టి నీకు ఉన్నదిగా కనిపిస్తోందిగా, కరెక్టే, అది ఉన్నది అని నువ్వు కొన్ని అనుకో. ఎలాగైతే తాడుని పాము అనుకున్నావో, అది తాడు అని తెలిసిన తర్వాత భయం పోయిందో, ఇది అంతేరా. ఏది శాశ్వతంగా ఉండదు. ఈ ప్రపంచంలో నీవు పొందేవైనా కనపడేవైనా ఏదైనా సరే అన్ని నశించేవేరా. నశించే దాని గురించి ఎందుకురా నీవు భయపడటం, బాధపడటం అని ఎప్పుడైతే వాడికి స్థిర బుద్ధి కలుగుతుందో వాడు ఇక దేనికి భయపడడు, ఏడవడు, ఏది చెయ్యడు. అప్పుడు అద్వైతము లేనిదే అది. అంటే నువ్వు అంటే ఇన్ని రోజులు తెలియక ఎన్నో ఉన్నాయనుకుని భయపడ్డావు. అయ్యో బాబోయ్ అనుకున్నావు. ఎన్ని ఇళ్ళు కట్టాలి, ఎన్ని ఇవి కొనాలి, ఎన్ని సంపాదించాలి, ఎంత డబ్బు సంపాదించాలని నానా అవస్థలు. ఒరే అన్నీ నశించిపోతాయిరా. నువ్వు ఉన్నా లేకపోయినా నశించేవే. నువ్వే నశించేటప్పుడు ఎందుకురా అంత తాపత్రయం? మోహము అటువైపుగా తీసుకువెళ్తుంది తప్ప బ్రహ్మం వైపుకు తీసుకురా. బ్రహ్మం మీద ఉండాలి విపరీతమైన మోహం. స్వామి నువ్వు నేను సమానమే, నువ్వు నేను ఒకటే, అయినా సరే ఇంకా నేను ఈ యొక్క దీంట్లో ఉంటున్నాను, నన్ను నీ వైపుకు తీసుకెళ్ళు అని సరెండర్. సరెండర్ అంటేనే సుమ్మయ్యలు, నోరు మూసుకుంటారు. ఈ జన్మలో, ఈ మానవ జన్మలో నీ ఖాతాలో ఏమేమి ఉన్నాయో గడ్డి పరకతో సహా ఆయన నువ్వు ప్రయత్నం చేయకుండానే ఇస్తాడు. నీ చేత చేయిస్తాడు ఆ ప్రయత్నం. అంతే. ఆయన చేయించినప్పుడు బ్రహ్మాండంగా అవుతుంది. నువ్వు చేసినప్పుడే నీకు ఏడుపులు, బాధలు, కష్టాలు ఎన్నో వస్తాయి. అదే పరమాత్మ ప్రసాదించిన అవి ఇళ్ళు అవ్వచ్చు, అదేంటది వస్తువులు, బంధాలు కానివ్వండి, ఏదైనా సరే. అందుకనే పరమాత్మ ఇచ్చాడు అన్నప్పుడు పుట్టినప్పుడు ఆనందంగానే అందరూ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, ఆనందిస్తారు, స్వీట్లు పంచుతారు. ఎందుకంటే అప్పటి వరకు పరమాత్మ ప్రసాదిస్తున్నాడు మాకు అన్న దాంట్లో ఉంటారు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే వీడు నావాడు నాదే మొదలు ఇక గోల మొదలైంది. ఇక అప్పుడు వాడి దాంట్లో మొదలైంది, ఇక మొదలైపోయింది. ఇక వాటికి అంతులేదు. ఇక అప్పటి నుంచి కష్టాలే. భగవంతుడు ప్రసాదించి అదే విధంగా గనక నువ్వు నీ ధర్మంగా ఉంటే ఎప్పటికీ భగవంతుడు ప్రసాదించిన దానివల్ల నీకు కష్టం కలగదు. సందేహం ఏం అక్కర్లేదు, కలగదు కాక కలగదు. ఎప్పుడైతే ఈ బంధం నాది, ఈ బంధం కోసం నేనేదో కష్టపడాలి, ఈ బంధానికి నేనేదో ఉద్ధరించాలి, ఇలా రకరకాల ఈ భావనలే మిమ్మల్ని అధపాత అంటే ఈ యొక్క ద్వైతంలోకి దించుతాయి. ఇక అక్కడ మొదలవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ ఉంటే తొలగించాలి, లేని దాన్ని తొలగించేదేంటి? అది నశించేదే. నువ్వు ఎంత జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టినా అది పాడయ్యేది, పాడై తీరుతుంది. సందేహం ఏమీ లేదు. నువ్వు ఎన్ని దానికి లేపనాలు పూసినా, ఎన్ని చేసినా పాడయ్యేది పాడు. నువ్వు అనుకుంటున్నావు కాల పరిమితిని నేను ఏదో పెంచాను వీటికి, నీ చేత చేయించింది ఎవరో తెలుసుకో. అందువలన లేని అహంకారం దేనికి? ఆహా నేనేదో కనుక్కున్నానంటావు. లేని వస్తువు నువ్వు ఎలా కనుక్కుంటావు? కేవలం బ్రహ్మ నీ ద్వారా దాన్ని 10 మందికి తెలిసేట్టు చేశాడు. కాబట్టి క్రెడిట్ నీకు ఇచ్చుకున్నాను గోల గోల. కాబట్టి లేని దానిని ఉన్నది అన్నావు కాబట్టి నీకు గోల. కాబట్టి కల్పించబడి ఆరోపం, అధ్యారోపం అంటే సత్యం మీద అసత్యం ఆరోపించబడింది. కాబట్టి ఇలా ఉందిరా ఇది అని చెప్పి ఆ తర్వాత అదంతా కూడా నశించేదే అని బోధించబడుతుంది. వేదాంతం ఆత్మస్వరూపాన్ని ఎలా ఉపదేశిస్తుందో అలా స్వ అనుభవాన్ని ఆధారం చేసుకుని తెలుసుకోవాలి. ఎలా ఉదాహరణలు అలాంటివి అవన్నీ చెప్పి ఈ ఆత్మస్వరూపాన్ని ఉపనిషత్తులనండి, వేదాంతం అనేది గురువులు బోధిస్తారో దాన్ని నువ్వు స్వ అనుభవంతో పొందాలి, తెలుసుకోవాలి. స్వ అనుభవము అంటే నువ్వు ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టండి నువ్వు పొందలేవు, సందేహమే లేదు.
ఇప్పుడు ఆచరణలో పెట్టకపోవడం వల్ల ఎక్కడున్నావు అంటే అదేదో ఉంటుంది సామెత, ఎక్కడున్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నారండి, దానికి కదిలే శక్తి లేదుగా. కానీ ఆచరణలో పెట్టే శక్తి మీలో ఉన్నది అంటే ఆత్మ ఉన్నది మీరు. అన్ని అవయవాల్లో కూడా ఆత్మ చక్కగా ఉన్నది. ఇప్పుడు కాలానుగుణంగా శక్తి సన్నగిల్లుతుంది, చెవులు పనిచేయవు, కళ్ళు సరిగ్గా పనిచేయవు, ఇలా రకరకాలుగా ఒక్కొక్క మీ ఇంద్రియాలు, ఏ ఇంద్రియాలను చూసి మీరు గర్వించారు ఆ ఇంద్రియాల శక్తి సన్నగిల్లిపోతుంది. మీరు ఆత్మ చెందలే సందేహం, కానీ ఏం లాభం, ఇంద్రియాల శక్తి సన్నగిల్లిపోతుంది. అంటే ఆయన అందులో తన యొక్క శక్తిని తీసేశాడు. ఇక్కడ శక్తి సన్నగిల్లిపోయిందని మీరేదో కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన అన్ని స్పష్టంగా ఎప్పుడు కనపడతాయండి? మళ్ళీ కళ్ళజోడులు మార్చాలి, మళ్ళీ వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి ఆ డాక్టర్ కి సమర్పించాలి, ఇలా రకరకాలు. ఆ తర్వాత కళ్ళజోడు పనికిరాదు, ఆపరేషన్ పనికిరాదు. ప్రపంచంలో ఇవన్నీ మీరు చూసిందే. రాత్రిలో కళ్ళజోడు పెట్టుకోరు కదండి పాపం, అప్పుడు ఏమైనా కనపడకపోతే ఎంత భయం అండి. ఇలా రకరకాలు ఉంటాయి, ఇప్పుడు ఏదో భయపెట్టడానికి. కాబట్టి తన శక్తిని ఉపసంహరిస్తాడు ఆయన. ఎందుకంటే వీడికి చెప్పినా ఇంకా లాభం లేదులే, వీడేం ప్రయత్నాలు చేయటం లేదు కదా అని అంటారు. ఇక అక్కడ మీ యొక్క కర్మ ప్రారంభం అవుతుంది. మామూలు వాడికి ఎలాగో నేను అనుకున్న వాడికి కర్మ తప్పదు, వాడు కర్మను అనుభవిస్తూనే ఉంటాడు. తెలుసుకున్న తర్వాత కూడా, అందుకే జ్ఞానికి కర్మ లేనే లేదన్నారు. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు కూడా నేను భావనతో వాడికి ఏమీ లేదు. నాది నాది నావి అని దాచుకోవటమో ఇంకోటో ఇంకోటో జ్ఞానికి లేవు కాబట్టి వాడికి కర్మే లేదు. ఇంకా అనుభవించడానికి ఏముంది, నాది అన్నప్పుడే కదా గోలంతా మొదలు. నేనేదో ఉద్ధరించాలి, నేనేదో వాడిని ఇచ్చేయాలి అనుకున్నప్పుడు బాధ. ఎవరినండి ఉద్ధరించేది, ఏమిటి ఉద్ధరించేది? కాబట్టి ఎప్పుడైతే, కానీ అజ్ఞాని అంతా ఇంకా అనుకుంటాడు. ఇంకా శక్తి సన్నగిల్లిన తర్వాత వాడు చేసేది ఏమీ లేదు. అక్కడ వినపడనప్పుడు బోధ ఏం జరుగుతుంది? బోధ వేస్ట్ కదా. మెషిన్ పెట్టుకుంటే వాడికి ఎంత వినపడుతుందండి? కళ్ళు కనపడలేదు, ఇంకా గురువుని చూసేది ఏముంది అక్కడ? ఏదన్నా చదువుకుందామన్నా చేద్దామన్నా ఇలా రకరకాల, అందరికి ఒకే విధంగా ఉంటుందని నేను. అదే ఇక్కడ చెప్పబడేది ఏంటి? బోధలు అన్ని సరిగ్గా ఉన్నప్పుడే నువ్వు ఆ బ్రహ్మ అవ్వరా. ఎందుకంటే ఇది సిద్ధ వస్తువు, ఎక్కడి నుంచో నువ్వు తెచ్చుకోవక్కర్లేదు, నయా పైసా ఖర్చు లేదు, శారీరక శ్రమ లేదు, కేవలం నీ బుద్ధి నిశ్చయం. ఆ బుద్ధి నిశ్చయంగా ఉంటే చాలా, అసలు ఏమీ లేదు అసలు. ఎందుకంటే ఇది సిద్ధ వస్తువు. ఇది ఎలాగండి ఆ నిశ్చయ బుద్ధి అంటే? నేను లేకుండా ఉంటే అదే నిశ్చయ బుద్ధి. నేను, నాది, నావి, ఇది అది, పరుగులు, ఆలోచనలు, బోల్డు సలహాలు, అందరికి ఉచిత సలహాలు ఇస్తారు కదండి, బోల్డు సలహాలు ఇస్తారు. ఇలా రకరకాలు, లేచింది మొదలు నేను తోటి వ్యవహారాలు. నేను లేకుండా ఎవడు వ్యవహారం చేస్తాడో వాడు బ్రహ్మే చేయగలుగుతాడు. ఎందుకంటే దేహం ఉన్నది, అల్ల దేహంలో బ్రహ్మం ఉన్నాడు కాబట్టి నువ్వు లేస్తావు. లేచాక నేను అనే బదులు హాయిగా బ్రహ్మం అనుకుంటూ చేయండి. నేను బ్రహ్మం, నేను బ్రహ్మం అంటే అర్థము బ్రహ్మం ఎలా ఉండాలో అలా ప్రవర్తించమని, అంతే తప్ప వేరేగా కాదు నేను చెప్తాను. అంటే ఇప్పటికి ఇంత ఉపదేశం జరిగింది, బోధ జరిగింది కాబట్టి ఇంకా మీకు అనుమానం లేదు బ్రహ్మము ఎలా ఉంటాడు, ఎలా ఆలోచన రహితం అనండి. ఆ అహంకారం లేకుండా, అది పిల్లలతో అయినా సరే పెద్దవాళ్ళతో అయినా సరే మీరు ఆ విధంగా ఉండి తీరాలి. కాబట్టి స్వ అనుభవాన్ని ఆధారం చేసుకుని తెలుసుకోవాలి. స్వయం సిద్ధమైనది ఆత్మ వస్తువు. బాహ్య ప్రమేయ పదార్థం వల్లే ప్రమాణం చేత తెలుసుకోదగినది కాదు కదా. అందుకని అనుభవంతోనే బ్రహ్మను ఆత్మగా తెలుసుకో. కాబట్టి ఇది ఇలా ఉంటుందండి, సూర్యుడి వెలుతురు ఇలాగా పొద్దున ఇలా ఉంటుంది, రాత్రికి మధ్యాహ్నానికి అలాగా అని ఇక్కడ చూపించడానికి అవదు. అన్ని బ్రహ్మం అని చెప్పగలుగుతారు అంతే తప్ప, ఏమండి పొద్దున పూట బ్రహ్మం చాలా ప్రశాంతంగా ఉంటాడు, మధ్యాహ్నం పూట ప్రచండంగా ఉంటాడు, రాత్రికి అసలు దొరకడు అని చెప్పడానికి లేదు, ఒక ప్రమాణం చూపించడానికి. ఎందుకంటే బ్రహ్మ ఉన్నాడు అనే ప్రమాణం అంటే నువ్వు లేచావు, మాట్లాడుతున్నావు, అంతే, నీకు నువ్వే ప్రమాణం. అందుకే బ్రహ్మ నీతోనే మొదలవుతాడు, నీతోనే ఎండ్ అవుతాడు. నువ్వు ఉన్నావు, మాట్లాడుతున్నావు, ఇవే ప్రమాణాలు, ఇంకా వేరేవేం లేవు. అందువల్ల ఇది స్వభావ సిద్ధమైనది.
సహజ సిద్ధమైనవి. కాబట్టి నీ యొక్క అనుభవంతో నువ్వు తెలుసుకోవాలి తప్ప వింటూ ఉండడం వల్ల ఏమిటి పొందుతావు? ఏమీ పొందలేవు. ఎన్నాళ్ళు విన్నా అంతే. ఆ కథలో లాగా వాళ్ళకి మల్లెపూల వాసన అయితేనే దాన్ని నిద్రపోదు, చేపల వాసన ఉంటేనే ఆవిడికి నిద్రపోదు. ఎందుకంటే వాళ్ళ సహజం అంతే, వాళ్ళకి అది ఉంటేనే అది బాహ్య ప్రపంచంలో ఇలా. కానీ ఆత్మ నీలో ఉందిరా, ఉంది కాబట్టేరా నువ్వు ఇదంతా. మరి అదిగా ఉండకుండా మళ్ళీ వేరేగా ఎందుకు ఉంటున్నావు అన్న ప్రశ్న ఎవరికి వాళ్ళు వేస్తారు. ఇంక వేయడు గురువు. బోధల్లో అది రా తర్వాత. ఏ బోధల్లో మీరు చూసినా మొదట్లో ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి, కానీ బోధ అంటే వశిష్ఠ రామాయణం కానీ ఇంకో దగ్గర ఇహ లేవు. తర్వాత నీవు అదే అని చెప్పి నిరూపించబడుతున్న తర్వాత ఇంకా నేనుతోనే వ్యవహారం అంటే ఇంకా చేసేదేముంది? అక్కడ ఏమీ లేదు. సరేరా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి చెప్తాను. అది ఇష్టం వాళ్ళతో ఉన్నప్పుడు ఈ బోధ దేనికండి? ఎందుకంటే బోధలో ఎప్పుడు చెప్పబడేది ఒకటే విషయం, అద్వైతం ఉన్నది బ్రహ్మమే నీతో. అక్కడ ఏదో వేరేది ఏమీ లేదు. కొన్ని కష్టపడేదో ఏదో మార్గం చెప్పడానికి ఏదో ఏమీ లేదు. ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలా జరగనివ్వు. నీ తెలివితేటలు అక్కడ పెట్టకు, ఆలోచన అక్కడ పెట్టకు. నేను నిన్న ఒక సలహా అడిగారనుకో, ఆ క్షణం నీకేమనిపించిందో అది చెప్పు. ఇక ఒక్కొక్కళ్ళు 2, 3 రకరకాలుగా అసలు చెప్తూనే ఉంటారు, ఇటు మార్చి అటు మార్చి ఇలా అలా అలా. అది నీకు ఆ క్షణంలో ఏమనిపించిందో అది చెప్పేసి ఉంటుంది. అది సహజమైనది. కాబట్టి సహజ సిద్ధమైన దాన్ని, ఆల్రెడీ సిద్ధించిన దాన్ని మరలా అదే ఎలా పొందుతావు? అసలు పొందడానికంటూ ఎలా ఉంటుంది? నీ అనుభవమే. కాబట్టి నువ్వు అనుభవాన్ని సాధించాలి. అనుభవం అంటే ఆచరణ పెట్టాలి. తింటే కదా రుచి, చూస్తే కదా అందం. అంటే అనుభవించాలి నువ్వు స్వతసిద్ధంగా. నీ అభిప్రాయం అందరికీ అన్ని అందంగా కనపడవు, అందరికీ అన్ని ఇష్టం ఉండవు. రకరకాలు మనిషికి కుర్రేకో బుద్ధి జీవహకో రుచిగా. స్వ అనుభవాన్ని ఆధారం చేసుకుని తెలుసుకో. స్వయం సిద్ధమైన ఆత్మ వస్తువు బాహ్య ప్రమేయ పదార్థం వలె ప్రమాణం చేత తెలుసుకోదగింది కాదు. అందుకని అనుభవంతోనే బ్రహ్మను ఆత్మగా తెలుసుకో. కాబట్టి ఇక్కడ అనుభవంతో తెలుసుకోవాలన్న బోధ చాలా సార్లు జరిగింది. అనుభవము అంటే ఆ సుమ్మయిరు సాధన రకరకాలుగా, అంటే ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా చెయ్యాలి. స్వ అనుభవంతో ఇది తెలుసుకోదగింది తప్ప ఎంత బోధ జరిగినా కేవలం అవును కదా అనిపిస్తుంది, కానీ ఆ పరమానందాన్నో బ్రహ్మానందాన్నో పొందలేదు. అంటే అందరూ కూడా మీ ఇష్టానుసారంగా మీరు ఏది నిర్ణయించుకుంటే ఆ విధంగా ఆత్మగా భాషిస్తారో నేనుగా భాషిస్తారో మీ ఇష్టం. శుభం భూయాలు.